అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరుకట్టు గ్రామ పంచాయతీని సందర్శించి ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తు ప్రకారంగా ఈరోజు ఎంక్వైరీ చేసి అట్టి ఒక రికార్డ్స్ను మేము తీసుకుని అట్టి రిపోర్టును సంబంధించిన మా ప్రజావాణిలో సమర్పించిన జిల్లా కలెక్టర్ మేడం గారికి మా డిపిఓ ద్వారా పంపబడుతున్నది. దయచేసి ఈరోజు మనకు అందరూ కూడా హాజరయ్యే వాళ్ళు అధికారులు కూడా అందరూ కూడా హాజరైనారు. ఈ విషయంలో మన డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, ఎంపీఓ గారు అందరూ కూడా సకాలంలో హాజరయ్యి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు. దయచేసి ఈ రిపోర్ట్ మాటకు మేము తొందరలోనే సబ్మిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చెరువుగట్టు గ్రామ పంచాయతీలో మన సంబంధించిన వర్కులు కాకుండా దాని విషయంలో పేమెంట్ చేశారు అనేది దాని మీద తప్ప ఇంకా ఏం లేదు. అది సంబంధించిన రికార్డ్స్ మేము అనేది సబ్మిట్ చేస్తాం ఎంక్వైరీస్. ఓకేనా? థ్యాంక్ యూ. ఎన్ని లక్షలనే దీనిలో లక్షలనే కాదు, ఒక్కొక్క వర్క్ మీద ఒక్కొక్క డిఫరెంట్ టైప్ లో ఉన్నది కాబట్టి అది ఇప్పుడు ఏం టోటల్ చేయడానికి రాదు. కాబట్టి ప్లీజ్ ఎన్ని లక్షలని తోటి దీంట్లో ఏం లేదు, వర్క్ వైజ్ ఉంది అంతే, ఇంకా ఏం లేదు. ఓకేనా? ఇప్పుడే కదా మీకు వచ్చింది, ఇప్పుడే కదా ఎంక్వైరీ చేసింది, నీ ముందరనే కదా, అందరి ముందరనే ఉన్నారు కదా. డి గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు, అక్కడ స్పెషల్ ఆఫీసర్ ఎంపీ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, మీ ముందరనే కదా. ఆగస్టు 5వ తారీఖు నాడు చెరుగట్టు గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు డిపిఓ గారికి ఎండార్జ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారం రోజులకు ఒక ఎంక్వైరీ నాకు నోటీస్ పంపడం జరిగింది. ఏం జరిగిందో, ఏం పరిణామాలు జరిగినాయో కానీ మొదటి నోటీసు రద్దయింది. తర్వాత తిరిగి రెండో నోటీస్ వచ్చింది 23వ తారీఖు నాడు, తిరిగి అది కూడా రద్దు చేసిండ్రు. మరి ఎక్కడి నుంచి ప్రెజర్స్ వచ్చినాయో ఏమో మనకు తెలియదు. కానీ తిరిగి మూడోసారి నేను మళ్ళీ కలెక్టర్ గారు కలిసినప్పుడు ఈరోజు ఎంక్వైరీ పెట్టడం జరిగింది. ఈ ఎంక్వైరీలో నాకున్నటువంటి ఆధారాలు, ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఇన్ఛార్జ్ కానీ, గతంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు కానీ చేసినటువంటి అవినీతులు, టీఎస్బీ పాస్ అకౌంట్ అనేది అది గ్రామ పంచాయతీలో ఎంప్లాయీ శాలరీస్ ఇవ్వాల్సినటువంటిది, సిబ్బంది శాలరీస్ ఇవ్వాల్సినటువంటిది అకౌంట్లో జనరల్ ఫండ్లో ఉన్నటువంటి డబ్బులన్నీ డ్రా చేయటం, దేవస్థానం నుంచి వచ్చిన చెక్కులన్నీ కూడా టీఎస్బీ పాస్లో వేసి గుర్తు తెలియని వ్యక్తుల మీద లక్షల రూపాయలు డ్రా చేసి అవినీతికి పాల్పడ్డటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా కొన్ని ఎంబీ రికార్డు లేకుండా చేయని పనులు కూడా చేసినట్టుగా చూపించి చెక్కులు డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చెరుగట్టు దేవస్థానం నుంచి గ్రామ పంచాయతీ రావాల్సిన డబ్బులు కూడా టీఎస్బీ పాస్లో వేసి గుర్తు తెలియని వ్యక్తుల పేరు మీద అడ్డగోలుగా డ్రా చేయడం జరిగింది. ఇదే కాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెట్రోల్, డీజిల్ కూడా గ్రామ పంచాయతీ దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోయించుకొని అక్కడ కూడా అవినీతికి పాల్పడడం జరిగింది. కాబట్టి దీన్ని అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద తక్షణం చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఎంక్వైరీ ఏదైతే ఉందో అది కూడా పారదర్శకంగా చేసి అధికారుల మీద చర్య తీసుకోవాలని ప్రత్యేకంగా దాదాపు 30 లక్షల దాకా దుర్వినియోగమైంది అనేది అంచనా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.